ఎస్ ఎస్ మనం ముందుగా రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారి దగ్గరికి వెళ్దాం. రాజమౌళి గారు నమస్తే అండి. ఎస్ ప్రధానంగా అంటే రాజకీయాలు అన్నీ చూస్తూ ఉంటారు. ప్రతి అంశం కూడా ఇప్పుడు రాజకీయ కోణంలో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ పద్మ అవార్డులు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందా, లేకపోతే దానికి ఒక కమిటీ ఉంటుందా, వారు నిర్ణయిస్తారా, ఇవన్నీ పక్కన పెడితే అదొక అంశం తెరపై. కానీ ఏదైనా కూడా కేసుల విషయాలు సిబిఐ కానీ ఇవన్నీ కూడా ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ ప్రభుత్వమే ఆ కనుసనలోనే జరుగుతున్నాయి, వారు అనుకున్న వాళ్ళకి ఇస్తారంటే ఒక సినారో నడుస్తుంది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణకు అన్యాయం జరిగింది అవార్డుల విషయంలోని సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన తీరు తర్వాత గద్దర్ అంశం ప్రధానంగా వచ్చింది. బండి సంజయ్ వ్యాఖ్యలు గద్దర్పై ప్రధానంగా గద్దర్కు ఇవ్వమని తేల్చి చెప్పేస్తారు. సో ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు, దీనికి సంబంధించినటువంటి మొత్తం పరిశీలన చూస్తే కనుక మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? ఇక్కడ ముందుగా అందరికీ నమస్తే. ఎస్ పద్మ అవార్డులు 2025లో నిజంగా కూడా ఇక్కడ చాలా విషయాలు మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1 ఏంటంటే తెలంగాణకు అన్యాయం జరిగింది అన్నది 100% వాస్తవం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మనం బండి సంజయ్ గారు ఏమన్నారు అన్నది కాస్త పక్కన పడింది. ఇక్కడ 7 పద్మవిభూషణ్, 19 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డు వచ్చినాయి. ఇలా తెలంగాణకి ఇద్దరికే వచ్చినాయి నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం. ఒకరు డాక్టర్కి, రెండవది మనకృష్ణ మాదేకి వచ్చింది. ఇంకా నాగేశ్వర రెడ్డి గారికి వచ్చింది. ఒకరు డాక్టర్ గారు, ఆయన శాస్త్రకోశ డాక్టర్, ఆయన ఇద్దరికే వచ్చింది. ఇద్దరికే వచ్చింది. సో దాదాపు 29 రాష్ట్రాలు ఉన్న భారతదేశంలో 139 అవార్డులు ఇస్తే మన స్థానం ఎక్కడ? నాకు భారతీయ జనతా పార్టీ మీద కొంత అభిమానం ఉంటుండే ఒకప్పుడు. కాంగ్రెస్ పార్టీ ఈ అవార్డులలో అన్యాయం చేసింది అని అన్నది. వాళ్ళు ఆ మధ్యలో ఊళ్ళల్లో ఉన్న కార్యకర్తలను, అంటే ఊళ్ళల్లో ఉన్న సామాజిక సేవకులను తీసుకొచ్చి అవార్డ్స్ ఇచ్చిండ్రు. అది గత కొన్ని సంవత్సరాలుగా బాగుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం జరిగినంత అన్యాయం ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే కళలల్లా, తర్వాత సేవా రంగంలో ఎంతో మంది ప్రముఖులు ఉన్న తెలంగాణ, అత్యంత అద్భుతంగా ప్రగతి చెందుతున్న తెలంగాణ లోపల వీళ్లకు 2 అవార్డులకు దొరికిందా అన్నది నాకు కొంచెం బాధాకరమైన విషయమే. సో దీని గురించి 8 మంది ఎంపీలను గెలిపించిన ఎంపీలకు కొంచెం పరిచయమైన పదాలు నేను వాడాల్సి వస్తుంది. ఐఎమ్ వెరీ సారీ. వాళ్ళకు కొంచెం ఆత్మాభిమానం కనుక ఉంటే తెలంగాణ మీద 8 మంది ఎంపీలను గెలిపించిన బీజేపీకి వాళ్ళకు సిగ్గు కూడా ఉండాలనిపిస్తుంటుంది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఇద్దరికే అవార్డు తీసుకురావడం, ఒక్కొక్క ఎంపీకి బాధ్యత ఉంది. కరీంనగర్ జిల్లాలో ఎంతమంది కళాకారులు ఉన్నారు. బండి సంజయ్ కొంచెం కూడా ఆలోచన లేదా? హైదరాబాద్ లో ఎంతమంది కళాకారులు ఉన్నారో ఈయనకు కిషన్ రెడ్డి గారికి గుర్తొస్తలేదా? నిజామాబాద్ లో ఎంతమంది ఉన్నారు. వీళ్ళు ఏ ఎంపీకి కొంచెం కూడా ఆలోచన లేదా? ఒక సిగ్గు అనిపిస్తలేదా మీకు 2 అవార్డులు రావడం అని చెప్పేసి? నేను ఒక బాధ తప్ప హృదయంతో ఇవ్వాలని చెప్పాల్సి వస్తుంది. ఇంకా కమింగ్ టు ది పాయింట్, బండి సంజయ్ గురించి తీసుకుంటే, బండి సంజయ్ గద్దర్ గురించి అన్న మాటలు నిజంగా నేను కొంతవరకు ఏకీభవిస్తా. ఎందుకంటే గద్దరు ఆయన వచ్చిన నేపథ్యం ఏంటి, ఆయన చేసిన సామాజిక సేవ ఏంటంటే మనం బేరీజు వేసుకుంటే గద్దరు ద్వారా చాలా మంది యువకులు జీవితాలు నాశనమైనది అన్నది సత్యం, ఇది వాస్తవం. అయితే ఆయనకు అవార్డు ఇవ్వాలి అని, ఈయన ఇవ్వద్దు అని అనడం అది వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం. దాని గురించి నేను ఎక్కువ డిస్కషన్ పోలేను. కానీ ఒకటి మాత్రం నిజం, అక్కడ ఇవాళ గద్దర్కు మేము అవార్డు ఇవ్వలేము అంటున్నాడు. కానీ నువ్వు గద్దరు కాక ఎంతమంది కళాకారులు, వాళ్ళకి ఎంతమందిని తీసుకొచ్చినావు బండి సంజయ్ అని నేను అడగాల్సిన, డెఫినెట్ ఒక కళాకారుని అడుగుతున్నట్టు. దానికి ఆయనకు సమాధానం అది చెప్పాలి ముందుగా. సో ఇట్లా ఈ చిన్న చిన్న విషయాలలో ఆయన వాల్యూ తీసుకోవద్దు. ఈ ఆర్డినరీ రెండోసారి ఎంపీగా గెలిచిండు. ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఆయన కేంద్ర సహాయ మంత్రిగా చేస్తున్నారు. అదే కేంద్ర సహాయ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. ఆయనకి ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదా అన్నది ఇట్స్ షేమ్ఫుల్. రైట్ రాజమౌళి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. శివకుమార్ రావు గారు నమస్తే.
ఎస్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే తెలంగాణకు అన్యాయం జరిగింది అంటే దానికి కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి. అంటే వారు చేసినటువంటి సామాజిక దృక్పథాన్ని చూసుకుంటారు, వారికి సమాజం వల్ల సేవ జరిగింది, లేకపోతే ఏ రంగంలో, కళారంగంలో అయినా లేకపోతే సేవా రంగంలో అయినా ఒక విశిష్టమైనటువంటి అతిథులకి లేకపోతే వారిని గౌరవించి ఇచ్చేటటువంటి ఒక పురస్కారం పద్మ అవార్డులు. సో ఇక్కడ తెలంగాణకు నిజంగా అన్యాయం జరిగిందంటారా? ముందు ఈ అంశాన్ని మాట్లాడిన తర్వాత మనం బండి సాయం జన్స్కి వెళ్తాం. సో అది ఖచ్చితంగా మీ పార్టీకి సంబంధించి ఏకీభవిస్తారు. సో మీకు